దేవుడికి శిక్ష. హేమగిరిలో ఉండే ధర్మదాసు ఆఖరి కొడుకు వీరదాసు. చదువుకునే వయసులో చదువుకోకుండా ఆటపాటలతో గడిపేశాడు. వయసు వచ్చాక చెడు స్నేహాలు మరిగాడు. పొలం పనుల్లో తండ్రికి అన్నలకు సాయపడడు సరికదా, డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెడుతూ అందిన చోటల్లా అప్పులు చేశాడు. అతను చేసిన అప్పులు 100 వరహాలు దాటగా ఒకరోజున అప్పుల వాళ్ళందరూ ధర్మదాసు ఇంటికొచ్చి వీరదాసును నిలదీశారు. ఏం చేయాలో తోచక తండ్రి ధర్మదాసు చింతాక్రాంతుడయ్యాడు. వీరదాసు అన్నలు తమ్ముడి ఆగడాలకు మండిపడి, ఈ రోజు నుంచి వీడికి ఇంటికి సంబంధం లేదు, చేతనైతే వాడి నుంచి బాకీ వసూలు చేసుకోండి, లేదా వాడిని న్యాయాధికారికి అప్పచెప్పండి అనేశారు అప్పుల వాళ్లతో. అప్పుల వాళ్ళు ఇది విని కోపంగా వీరదాసుతో, 2 రోజుల్లో మా బాకీలు తీర్చు, లేకపోతే నిన్ను న్యాయాధికారికి అప్పగిస్తాం అని హెచ్చరించి వెళ్ళిపోయారు. అప్పుడు వీరదాసు తండ్రి అన్నలతో, ఈసారికి నా అప్పులు తీర్చి నన్ను కాపాడండి, ఇక మీదట కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి మీ బాకీ తీరుస్తాను అన్నాడు. అయితే తక్షణం నువ్వు ఇల్లొదిలి వెళ్ళి సంపాదన మొదలుపెట్టు, నీ బాకీలు తీరేదాకా నువ్వు తెచ్చిన దానికి 10 రెట్లు ఇస్తాం అన్నారు. తండ్రి మెత్తపడతాడేమోనని వీరదాసు ఆశగా ఆయన వంక చూశాడు. కానీ కొడుకు బాగుపడాలంటే వేరే మార్గం లేదని గ్రహించిన ధర్మదాసు కిమ్మనలేదు. వీరదాసుకు పౌరుషం వచ్చి వెంటనే ఇల్లొదిలి సుగోపుడనే స్నేహితుడిని కలుసుకుని తనకొచ్చిన ఇబ్బంది చెప్పుకున్నాడు. సుగోపుడు ఒక్క క్షణం ఆలోచించి, ధన సంపాదనకు అన్నిటికన్నా దొంగతనం సులభ మార్గం, ఈ ఊరికల్లా ధనవంతుడైన రమాకాంతుడి ఇంటి అనుపానులన్నీ నాకు తెలుసు, ఎటొచ్చి కాపలావాడి కళ్ళపడకుండా ఇంట్లో ప్రవేశించాలంటే ప్రహరీ గోడ దూకాలి, నువ్వు వస్తానంటే ఈ రాత్రి మనం ఆ ఇంట్లో దొంగతనానికి వెళదాం, అదృష్టం బాగుంటే ఈ రాత్రికే నీ మొత్తం బాకీ తీరిపోయేంత డబ్బు దొరకొచ్చు అన్నాడు. వీరదాస్ తల అడ్డంగా ఊపి, ఇప్పటికే మా వాళ్ళు నన్ను చెడిపోయి అన్ని తిడుతున్నారు, ఇక మీదట కష్టపడి డబ్బు సంపాదిస్తాను, ఎక్కడైనా పని దొరుకుతుందేమో చెప్పు అన్నాడు. అందుకు సుగోపుడు నవ్వి, వంచిన నడుము ఎత్తకుండా పనిచేసినా రోజుకొక్క వరహా దొరకదు, కాబట్టి నా మాట విని ఈ రాత్రికి మన ఊరి గుడిలో బస చేయి, పూజారి పెట్టిన ప్రసాదం తిను, రోజు జగన్నాథుడు చెబుతూ ఉండే పురాణం విను, ఓ రాత్రి వేళ నేను వస్తాను, ఇద్దరం కలిసి దొంగతనానికి వెళదాం, దొరికింది తెచ్చుకుందాం, నీకేమో ఇప్పటి అవసరం తీరుతుంది, నచ్చితే ఇంకా ఇంకా దొంగతనాలు చెయ్యొచ్చు, నచ్చలేదు ఇక మీదట మానేయొచ్చు అన్నాడు. మరి ఈరోజే పట్టుబడితే అన్నాడు వీరదాసు అనుమానంగా. పట్టుబడితే కారాగార వాసం తప్పదు, కానీ అప్పులు తీర్చకపోతే 2 రోజుల తర్వాత నీకెలాగూ కారాగార వాసం తప్పదు కదా, అదే ఓ 2 రోజులు ముందనుకుంటే సరి, నేను 4 దొంగతనాలు చేశాను, ఒక్కసారి పట్టుబడలేదు, కాబట్టి బాగా ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుగోపుడు. అతని సలహా వీరదాసుకు నచ్చలేదు. ఇంతవరకు అన్నీ తప్పులే చేశాను, ఇక తప్పులు చేయకుండా పెద్దల్ని సంతోషపెట్టాలి అనుకున్నాడు. వీరదాసుకు చీకటి పడేసరికి వంటికి నీరసం వచ్చింది. అప్పుడు సుగోపుడి మాటలు గుర్తుకు రాగా గుడికి వెళ్ళి పూజారి పెట్టిన ప్రసాదంతో కడుపు నింపుకుని పురాణ కాలక్షేపం జరుగుతుంటే వినడానికి కూర్చున్నాడు. పురాణం వినిపిస్తున్న ఆ ఊరి మహాపండితుడు జగన్నాథుడికి వ్యాఖ్యానంలో తనకు తానే సాటి అని పేరు. ఆ రోజు ఆయన గీతాసారం వివరిస్తూ, మన గొప్ప మనదన్న అహం కూడదు, మన తప్పు మనదని కృంగిపోకూడదు, చేసేది చేయించేది మనలోనే ఉన్న ఆ భగవంతుడే అన్నాడు. ఆ మాటలు వీరదాసుకు బాగా తలకెక్కి అతని ఆలోచన మారింది. దేవుడే సుగోపుడి రూపంలో నన్ను దొంగతనానికి ప్రోత్సహించాడు, నేను దొంగతనం చేస్తే ఆ తప్పు నాది కాదు దేవుడిది, కాబట్టి ఈరోజు సుగోపుడితో దొంగతనానికి వెళ్తాను అనుకున్నాడు. ఒక రాత్రి వేళ సుగోపుడు వచ్చి ఆలయంలో పడుకున్న వీరదాసును నిద్రలేపాడు. ఇద్దరూ కలిసి రమాకాంతుడి ఇంటికి వెళ్ళి నెమ్మదిగా రమాకాంతుడి పడక గదిలో దూరారు. సుగోపుడు నిద్రపోతున్న రమాకాంతుడి తలకింది దిండు నుంచి ఒడుపుగా తాళాలు తీసి ఎనపెట్టి తెరిచాడు. ఆ పెట్టి నిండా కనపడ్డ రత్నమాణిక్యాలు పొదిగిన బంగారు నగలు, వరహాల మూటలు చూడగానే వీరదాసుకు కళ్ళు చెదిరాయి. సుగోపుడు 2 వరహాల మూటలు తీసుకున్నాడు. వీరదాసు కూడా చప్పున 2 వరహాల మూటలు తీసుకున్నాడు. ఆ సమయంలో సుగోపుడికి తుమ్మొస్తే ఆపుకోలేకపోయాడు. ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచిన రమాకాంతుడు వాళ్లను చూసి, దొంగలు దొంగలు అంటూ పెద్దగా కేకలు పెట్టాడు.
ఆ కేకలకు ఇంట్లో వాళ్ళు, కాపలావాడు పరుగున వచ్చారు. మిత్రులిద్దరూ పట్టుబడి అందరి చేతుల్లోనూ చావు దెబ్బలు తిన్నారు. రమాకాంతుడు వాళ్లను గ్రామాధికారికి అప్పగించాలనుకోగా సుగోపుడు ఆయన కాళ్ల మీద పడి, బుద్ధి గడ్డి తిని పని చేశాం, ఈసారికి క్షమించండి, నలుగురికి తెలిస్తే మా పెద్దల పరువు పోతుంది అన్నాడు. వాళ్ళిద్దరూ ఆ ఊరి పెద్ద మనుషుల పిల్లలని తెలియడంతో రమాకాంతుడు కాస్త మెత్తబడి, అయినింట పుట్టిన మీకు ఇలాంటి నీచ బుద్ధి ఎలా పుట్టింది అని అడిగాడు. సుగోపుడు తల వంచుకున్నాడు. కానీ వీరదాసు ధైర్యంగా తన కథ చెప్పి, నా తప్పు తెలుసుకుని బుద్ధిగా ఉందామనుకున్న వాణ్ణే. అయితే జగన్నాథ పండితుడి గీతాసారం వ్యాఖ్యానం విని నేనేం చేసినా అది దేవుడి ఆదేశమే అని నమ్మి దొంగతనానికి పూనుకుని ఇలా చావు దెబ్బలు తిన్నాను. తప్పు దేవుడిది కాబట్టి శిక్ష కూడా ఆయనకే పడాలి, లేదా తప్పు దేవుడిదన్నా జగన్నాథుడికి పడాలి. కానీ నాకు పడింది, అందుకు జగన్నాథుడు సమాధానం చెప్పాలి అన్నాడు. రమాకాంతుడు తెల్లవారాక సుగోపుడు వీరదాసు పెద్దలకు జగన్నాథుడికి కబురు పెట్టి విషయమంతా వివరించాడు. అప్పుడు జగన్నాథుడు, గీతాసారం లోతైనది, దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మేలు చేస్తుంది, మిడిమిడి జ్ఞానంతో తప్పుగా అర్థం చేసుకుంటే ఫలితం వికటిస్తుంది అన్నాడు. కానీ చేసేది చేయించేది మనలోనే ఉన్న ఆ భగవంతుడేనని తమరనడం అమాయకుల్ని తప్పుదారి పట్టించదంటారా అన్నాడు రమాకాంతుడు. జగన్నాథుడు నవ్వి, నేను దేవుడు మనలోనే ఉన్నాడంటే వీరదాసు నమ్మాడు. సుగోపుడు దొంగతనం చేయమంటే దేవుడే అలా చెప్పించాడని అనుకున్నాడు. దొంగతనం చేశాక ఆ తప్పు దేవుడిదనుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. మరి మీరు మీ ఇంట్లో వాళ్ళు చావు దెబ్బలు కొడితే తను తిన్నాననుకోవటం మిడిమిడి జ్ఞానం కదా. నిజానికి అతన్ని కొట్టింది మీరు కాదు, మీ రూపంలోని దేవుడు. అంటే దేవుడు చేసిన తప్పుకు దేవుడే శిక్ష అనుభవించాడు. అయితే దేవుడు మనలోనే ఉన్నాడు కాబట్టి ఆయనకు శిక్ష పడినా అనుభవించాల్సింది మనమే. నిన్న రాత్రి గుడిలో చెప్పిన దానికి అర్థం అదే. రాగద్వేషాల కారణంగా బంధాలలో చిక్కుకుని అనవసరమైన విషాదానికి లోనయ్యే వారికి కర్తవ్యం బోధించి తమ విధిని నిర్వహించేలా చేసేది గీత. అందుకే దైవార్పణ బుద్ధితో తమ ధర్మాన్ని ఆచరించాలని చెబుతుంది. ఈ సందర్భాన్ని గాలికి వదిలి నేరాలకు పాల్పడేవారు సైతం దాన్ని తమకు అనుకూలంగా అరకొరగా అన్వయించుకోవడానికి ప్రయత్నించడం వల్లే ఇలాంటి అనర్థాలు తలెత్తుతాయి. ఎవరైనా సరే చేసిన పని ఫలితం అనుభవించక తప్పదు కదా అన్నాడు. వీరదాసు వెంటనే జగన్నాథుడి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. కొడుకులో మంచి మార్పు వచ్చిందని గ్రహించిన ధర్మదాసు వీరదాసుని ఇంటికి రమ్మని పిలిచి అతని అప్పులు తీర్చేశాడు. ఆ తర్వాత వీరదాసే కాదు, సుగోపుడు వంటి అతని స్నేహితులు కూడా రుజువర్తనులై హేమగిరికి మంచి పేరు తెచ్చారు. కథ సమాప్తం. అన్నింటికంటే నీచ వృత్తి. పూర్వం వైశాలి నగరంలో రంగయ్య అనే కిరాణా వ్యాపారి ఉండేవాడు. వ్యాపారం మీద రంగయ్యకి సుఖంగా జరుగుబాటు కావటమే కాక కొంత మిగులుతూ ఉండేది కూడా. అయినా రంగయ్య తన బెల్లం చింతపండు వ్యాపారం ఎదుగు బొదుగు లేని వ్యాపారంగా కనిపించింది. ఎన్నాళ్ళీ అర్ధనా కాణి వ్యాపారం చేస్తే 4 డబ్బులు కూడబెట్టగలం అన్న అసంతృప్తి వెన్నాడసాగింది. ఎలాగైనా తను కూడా నగరంలోని చెప్పుకోదగ్గ ధనికుల్లో ఒకడు కావాలని, అందుకేదైనా మార్గం చూడాలని తీవ్రంగా ఆలోచించసాగాడు. కోటీశ్వరుడు కావడానికి ఇంకేదన్నా వృత్తి చేపట్టాలని అనిపించింది. రంగయ్య బుద్ధిలా పెడతావ పడుతూ ఉండగా అతని పక్క వీధిలో ఉన్న ఒక లక్షాధికారి ఇంట దొంగలు పడి 1,00,000 వరహాలు విలువ చేసే వెండి బంగారము ఎత్తుకుపోయారు. పొద్దస్తమానం కొట్లో కూర్చుని అవస్థపడటం కన్నా అలాంటి దొంగతనం ఒక్కటి చేస్తే జీవితాంతం హాయిగా బతకవచ్చుననిపించింది రంగయ్యకి. తాను దొంగతనం చేయాలంటే ముందుగా దొంగలను పరిచయం చేసుకోవాలి. ఆ వృత్తిలో సాధక బాధకాలు తెలుసుకోవాలి. దొంగలు రాత్రిపూట సమావేశమయ్యే స్థలాల కోసం వెతికి చివరకు రంగయ్య ఊరి బయట పాడుబడిన శివాలయం దగ్గర అర్ధరాత్రి పూట కొందరు దొంగలు చేరుతూ ఉంటారని తెలుసుకుని అర్ధరాత్రికి ముందే అక్కడికి వెళ్ళి ఆలయం అరుగు మీద పడుకుని నిద్రపోతున్నట్టు నటిస్తూ దొంగల సంభాషణ ఆలకించసాగాడు. రంగయ్యకి వాళ్ళ మాటలు వింటూ ఉంటే చెప్పరానంత ఆశ్చర్యం వేసింది. దొంగలకు ఎంత ధైర్య సాహసాలు కావాలి, ఎంత దూరదృష్టి సమయస్ఫూర్తి ఉండాలి. రోజు రంగయ్యని అరుగు మీద చూస్తున్న దొంగలకు అతనెవరో దిక్కులేని వాడని,
తమకెప్పుడైనా అవసరం వస్తే ఉపయోగపడవచ్చునని అనిపించింది. ఒకరోజు అర్ధరాత్రి ఇద్దరు దొంగలు చెరుకు కావడి మోసుకొచ్చారు. వారిలో ఒకడు చిన్నవాడు, రెండోవాడు పెద్దవాడు. చిన్నవాడు దొంగ నిద్ర నటిస్తున్న రంగయ్యని లేపి, మా మనిషి ఒకడు రాలేదు, మాతో వస్తావా? నీకు తగినంత ముట్ట చెబుతాంలే. మా పని నీకు కొత్త అని భయపడిన అవసరం లేదు. మేం చెప్పినట్టు చేస్తే చాలు. నిన్ను కాపాడే పూచి మాది అన్నాడు. అటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న రంగయ్య వాళ్ళు చెప్పినట్లు చేయడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. దొంగల ముందు రంగయ్య అవతారం మార్చేశారు. అతని చొక్కా విప్పేసి తలకు తలగుడ్డ చుట్టి ముఖానికి మసి పులిమి చిన్న గడ్డం అంటించి బట్ట ఎగకట్టించి చేతికి కర్ర ఇచ్చి నెత్తిన గోతపు సంచి పెట్టి చేతికి 7-8 బెల్లపు గడ్డలు ఇచ్చి ఇక పద అన్నారు. దొంగతనానికి పోవాలంటే ఎంత తతంగా ఉన్నదని రంగయ్యకి తెలియదు. తనని దొంగల నిమిషాల్లో ఒక రైతుగా మార్చేశారు. ఈ రూపంలో తనను చూసి తన భార్య కూడా గుర్తించలేదు. ఇలా ఆలోచించుకుంటూ పోతున్న రంగయ్య చీకట్లో చూడకుండా దారిలో పడుకొని ఉన్న ఒక వీధి కుక్క తోక తొక్కాడు. అది గట్టిగా మొరగటం ప్రారంభించింది. రంగయ్య ఒక్కసారిగా అదురుకుని అమ్మో అంటూ గట్టిగా అరిచి చేతిలోని బెల్లపు గడ్డలు జారవిడిచాడు. కుక్క మొరగటం ఆపి బెల్లపు గడ్డలను నాకనారంభించింది. పెద్ద దొంగ రంగయ్యతో, మనం వెళ్తున్నది దొంగతనానికి నాయనా, పెండ్లి భోజనానికి కాదు. ఆ సంగతి గుర్తుంచుకుని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని రంగయ్యకి మరికొన్ని బెల్లపు ఉండలు ఇచ్చాడు. చిన్న దొంగ రంగయ్యతో, కుక్క అరవటము వెంటనే మానటము కొత్వాలు గమనిస్తాడు. అతను రాక మానడు, వచ్చి రకరకాల ప్రశ్నలు వేస్తాడు. మనను ఏమార్చి బుట్టలో వేయడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు నోరెత్తకు, అన్ని ప్రశ్నలకు నేనే సమాధానం చెబుతాను అన్నాడు. చిన్న దొంగ ఊహించినట్లే కొత్వాలు గుర్రం మీద అటుగా వచ్చాడు. అతను కోపంగా, ఎవర్రా మీరు? అర్ధరాత్రి ఇలా వీధుల వెంట తిరగరాదని తెలీదా? ఈ వేళప్పుడేం పని మీద బయలుదేరారు? నిజం చెప్పండి అని గద్దించాడు. కొత్వాలు గొంతు వింటుంటేనే రంగయ్యకి గుండెల్లో అదురు పుట్టింది. చిచ్చి, క్షణక్షణము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికే ఈ వృత్తి ఏం వృత్తి? ఇందులో ఎంత లాభం ఉంటే మటుకేం? ఇంతకు ముందు ఈ కొత్వాలు కాదు కదా, ఇంతకన్నా పెద్ద అధికారిని చూసి కూడా ఎన్నడూ భయపడలేదే అనుకున్నాడు రంగయ్య. చిన్న దొంగ కొత్వాలుతో, మాది పక్క గ్రామం రామాపురం ద్వారా బెల్లపొండలు అమ్ముకుందామని కావళ్ళు వేసుకొచ్చాం. ఈ చీకట్లో సత్రం దారి తెలియక వీధులన్నీ తిరుగుతున్నాం. తమరు కాస్త సత్రం దారి చూపించి పుణ్యం కట్టుకోండి అన్నాడు ఎంతో అమాయకంగా. సత్రం దారి చెబుతాను, ముందు మీ పేర్లు చెప్పండి. ఈ బొర్రవాడెవడు? కాయకష్టం చేసేవాడిలాగా లేడే అన్నాడు కొత్వాలు రంగయ్యని చూసి. రంగయ్యకి గుండెలో దడ పుట్టింది. నా పేరు రాములండి. వీడు మా అన్న కిష్టయ్య. ఈయన మారుబేరగాడు మంగయ్య. కాయకష్టం చేయకుండానే కూర్చున్న చోటు నుంచి కదలకుండా లాభాలు తిని బొర్ర పెంచాడు అన్నాడు చిన్న దొంగ. కొత్వాలు నవ్వి సత్రం దారి చెప్పి, ఓ ఘడియలో సత్రం కేసి వస్తాను. మీరు ముగ్గురు ఉన్నారో లేదో చూస్తాను, జాగ్రత్త, వెళ్ళండి అన్నాడు. బ్రతుకు జీవుడు అనుకుంటూ ముగ్గురు ముందుకు సాగారు దొంగతనానికి. ఇప్పటికీ రంగయ్యకి దొంగ వృత్తి మీద పూర్తిగా ఏవగింపు కలిగింది. అడుగడుగున అబద్ధాలు, క్షణక్షణం భయం. ఇంకా దొంగతనం చెయ్యక మునిపే ఎలా ఉంటే వృత్తి చేపట్టినాక మనశ్శాంతి పూర్తిగా పోవటం ఖాయం. చచ్చినా ఈ వృత్తిలోకి దిగరాదు. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలి అనుకున్నాడు రంగయ్య. ముగ్గురు ఒక పెద్ద ఇంటి ముందు ఆగారు. అదే వాళ్ళు కొల్లగొట్టదలుచుకున్న ఇల్లు. నేను తాళం పగలగొడతాను. మనిద్దరము లోపల పని ముగించుకుని వచ్చేదాకా ఇతను బయట కాపలా ఉంటాడు అని కూడబలుక్కుని దొంగలు తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళారు. వెంటనే రంగయ్య అక్కడి నుంచి మెల్లగా కదిలి తన ఇంటికి బయలుదేరాడు. అతను కొంత దూరం వెళ్ళి గబగబా తమ వీధి మలుపు తిరుగుతూ ఉండగా రాజభటులు ఒక దొంగను పెడరెక్కలు విరిచికట్టి కొరడాలతో బాదుతూ చెరసాలకేసి తీసుకుపోతూ కనిపించారు. దొంగ వెంటవాడి భార్య పిల్లలు గోలగోలగా ఏడుస్తూ పోతున్నారు. తెల్లవారు వచ్చే సమయంలో ఇది చూసిన గ్రామస్తులెవ్వరూ అయ్యో పాపం అనలేదు. రంగయ్యకి ఆ దొంగ మీద కొండంత జాలి వేసింది. ఇదేం వృత్తో గాని పట్టుబడ్డవాణ్ణి ఎంత శిక్షించినా లోకం ఇంకా శిక్షించాలనే అనుకుంటుంది. ఎంత నీచ వృత్తి!
నేను పట్టుబడినా నా గతి ఇంతే కదా అనుకున్నాడు అతను. రంగయ్య దొడ్డిదారిన లోపలికి వెళ్ళి కొద్దిగా మిగిలి ఉన్న తన వేషం పూర్తిగా కడిగేసుకుని ప్రశాంత మనస్సుతో తన ఇంటి అరుగు మీద పడుకున్నాడు. బాగా తెల్లవారినా నిద్రలేవని రంగయ్యని అతని భార్య లేపి కొత్వాలు 2 దొంగలను తెల్లవారుజామున పారిపోతుంటే వెంట తరిమి కత్తులతో చంపిన వార్త చెప్పింది. కథ సమాప్తం. గుజరాత్ జానపద కథ సేవారాం అదృష్టం. సేవారాం అనే క్షురకుడు చాలా పేదవాడు. ఎంత కష్టపడినప్పటికీ పూట గడపటమే కష్టంగా ఉండేది. ఏ రోజు సంపాదన ఆ రోజుకు బొటాబొటిగా సరిపోతూ ఉండేది. ఒక్కొక్క రోజు బియ్యం కొనటానికి కూడా డబ్బులు చాలేవి కావు. అలాంటి రోజుల్లో అతని భార్య శివాని పుట్టింట ఎంతో గారాభంగా ఎలాంటి కొరత లేకుండా పెరిగిన నేను ఈ చేతగాని దద్దమ్మను కట్టుకోవడం వల్ల తిండికి బట్టకు కూడా కరువైపోయింది కదా అని వాపోయేది. ఒకనాటి సాయంకాలం సేవారాం దమ్మిడి సంపాదన కూడా లేకుండా వట్టి చేతులతో ఇంటికి తిరిగొచ్చాడు. భార్య నోట చివాట్లు తింటూ పడుకున్నాడు. అయితే ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. తెల్లవారాకేం చేయడమా అని తీవ్రంగా ఆలోచించాడు. వేకువజామునే లేచి స్నానం చేసి కత్తి, కత్తెర, దువ్వెనలు, అద్దం, తలనూనెలు ఉన్న తన పెట్టెను తీసుకుని ఇంటి నుంచి వెలుపలికి వచ్చాడు. భార్యను కేకవేసి పిలిచి కావలసినంత డబ్బు సంపాదించిన తర్వాతే తిరిగి వస్తాను అని చెప్పి చకచకా వెళ్ళిపోయాడు. గుమ్మంలోకి వచ్చిన అతని భార్య శివాని భర్తకేసి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది గాని అతన్ని వెనక్కు పిలవలేదు. రోజు క్షవరం చేసుకునే ధనికులెవరూ ఆ గ్రామంలో లేరు. క్షవరం చేయించుకున్నా డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పే పేదలే ఆ గ్రామంలో ఎక్కువ. అందుకే సేవారాం నిరుపేద క్షురకుడుగానే కాలం గడుపుతున్నాడు. సేవారాం పట్నం కేసి వేగంగా నడవసాగాడు. బాగా అలసిపోయినప్పుడు చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అటువైపు వచ్చే బాటసార్లు ఎవరైనా క్షవరం చేయమని అడిగితే బాగుండు కదా అన్న ఆశతో ఎదురు చూస్తూ పయనం సాగించాడు. అయితే ఏ ఒక్కరూ రాలేదు. చీకటి పడుతూ ఉండగా బాగా అలసిపోయి ఒక ఎత్తైన చెట్టు కింద పడుకుని అలాగే నిద్రపోయాడు. ఆ చెట్టు మీద ఒక దయ్యం ఉంటున్నది. సేవారాం గురక విని మంచి ఆహారం దొరికిందన్న ఉత్సాహంతో ఒక్క ఉరుకున కిందికి దూకింది. వాణ్ణి చంపడానికి ముందు హడల కొట్టాలని నిర్ణయించి వాడి భుజాలు పట్టుకొని ఊపింది. సేవారాం మెల్లగా కళ్ళు తెరిచాడు. దయ్యం తన ముఖం భయంకరంగా కనిపించేలా నానా వంకర్లు తిప్పుతూ నిన్ను నేను మింగేస్తాను మానవా అన్నది 2 చేతులతో గొంతును పట్టుకోపోతూ. బాగా అలసిపోయి నిద్రమత్తులో ఉన్న సేవారాం తను ఎలా చచ్చినా పర్వాలేదనుకున్నాడు. దయ్యం మింగినా మింగని అనుకుంటూ హఠాత్తుగా భార్య జ్ఞాపకం రావడంతో పాపం శివాని నేను లేకపోతే ఎలా బతుకుతుంది, కనీసం ఆమె కోసమైనా జీవించి తీరాలి అనుకుని ఏమిటి చిలిపి చేష్ట అంటూ వెళ్ళిపో అన్నట్టు చేయి ఊపాడు. అయితే దయ్యం అక్కడి నుంచి కదలలేదు. నేను కిందటిసారి పట్టుకున్న దయ్యాన్ని చూడాలనుకున్నావా అంటూ సేవారాం తల కింద పెట్టుకున్న పెట్టెను తెరిచి అందులో నుంచి చిన్న అద్దాన్ని వెలికితీసి దీనిలోకి చూడు అంటూ దాని ముందు ఉంచి ఇలాంటివి నా పెట్టెలో ఇంకా కొన్ని ఉన్నాయి అన్నాడు. అద్దంలో తన మొహం చూసి దయ్యం హడలిపోయి కీచుమంటూ అరిచింది. అయ్యా, ఆ భయంకరమైన దయ్యంతో కలిపి నన్ను కూడా పెట్టెలో బంధించకు అంటూ సేవారాం చేతులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ బ్రతిమాలసాగింది. అలా అయితే నువ్వు తెల్లవారేసరికి నాకు మణులు మాణిక్యాలు తెచ్చివ్వాలి, సరేనా అని గద్దించాడు సేవారాం దృఢమైన కంఠస్వరంతో. మరుక్షణమే దయ్యం మాయమైపోయింది. సేవారాం అద్దాన్ని పెట్టెలో పెట్టి కోడికోత వినిపించేంత వరకు కాచు కూర్చోవాలని నిర్ణయించాడు. అయితే మరికొంతసేపటికల్లా దయ్యం తిరిగి రావటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. దయ్యం ఒక చిన్న మూటను తెచ్చి సేవారాం ముందు పడవేసింది. అందులో తళతళ మెరిసే మణులు మాణిక్యాలు కనిపించాయి. సరే, ఇప్పటికి నిన్ను వదిలిపెడుతున్నాను, పట్నం వెళ్ళి సాయంకాలానికి తిరిగి వస్తాను అంటూ సేవారాం అక్కడి నుంచి బయలుదేరి పట్నం కేసి నడవసాగాడు. తన వద్ద ఉన్న కొన్ని మణులను అమ్మి డబ్బుగా మార్చుకోవాలని అనుకున్నాడు. కొంత దూరం నడిచాక అతనికి ఒక ఆలోచన కలిగింది. మణులను అమ్మకుండా తాకట్టు పెడితే ఆ తర్వాత విడిపించుకోవచ్చు కదా అనుకున్నాడు. వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి తన వద్ద ఉన్న విలువైన మణులను కొన్నిటిని తాకట్టు పెట్టుకుని
కొంత మొత్తం ఇస్తే 1 నెల తర్వాత వచ్చి అసలు వడ్డీ చెల్లించి తన మణులు విడిపించుకోగలనని చెప్పాడు. వడ్డీ వ్యాపారి మణులను పరిశీలించి చూసి నాణ్యమైనవే అని నిర్ధారించుకుని సేవారాంకు అడిగిన డబ్బు ఇచ్చి పంపాడు. సేవారాం బాగా ఆకలిగా ఉండటంతో భోజనశాలకు వెళ్ళి తృప్తిగా భోజనం చేసి ఖాళీగా ఉన్న ఒక ఇంటి అరుగు మీద నడుం వాల్చాడు. చాలాసేపు ఆదమర్చి నిద్రపోయాడు. పొద్దువాలుతూ ఉండగా లేచి ఉత్సాహంగా దయ్యం ఉన్న చెట్టుకేసి నడిచి చీకటి పడుతూ ఉండగా అక్కడికి చేరుకున్నాడు. తన పెట్టెను తలగడగా పెట్టుకుని నిన్నలాగే పడుకున్నాడే కానీ ఏ క్షణంలోనైనా దయ్యం రావచ్చు గనక నిద్రపోకుండా కాచుకున్నాడు. అప్పటికే చెట్టు మీది దయ్యం దాపుల మరొక చెట్టు మీద ఉన్న దయ్యం స్నేహితుడితో రాత్రి జరిగినదంతా చెప్పింది. 2 దయ్యాలు కలిసి సేవారాంకి ఇచ్చిన మణులను తిరిగి రాబట్టుకోవాలని తమలాంటి భయంకర దయ్యాలను దాచిపెట్టిన ఆ పెట్టెను దొంగిలించాలని పథకం వేశాయి. అర్ధరాత్రి సమయంలో 2 దయ్యాలు చెట్టు దిగి వచ్చి సేవారాం నిద్రపోతున్నాడా లేదా అని మెల్లగా పరీక్షించి చూశాయి. అతడికి తెలియకుండా అతని తల కింది పెట్టెను ఎత్తుకెళ్లడానికి వీలవుతుందా అని పరిశీలించి చూడసాగాయి. సేవారాం మేలుకునే ఉన్నప్పటికీ నిద్రపోతున్నట్టు నటించసాగాడు. ఆ దయ్యాలు 2 కలిసి అతని తల కింది సంచిని మెల్లగా లాగాయి. కొంత లాగేంత వరకు కదలకుండా ఉన్న అతను మరుక్షణమే బంతిలా ఎగిరి లేచి పెట్టె తెరిచి అందులోని కత్తెరను అద్దాన్ని వెలుపలికి తీశాడు. ఒక చేతిలో కత్తెరను 2వ చేతిలో అద్దాన్ని పట్టుకున్నాడు. కత్తెరను 2 దయ్యాలకేసి గురి చేసి వేళ్లతో కత్తెరను వేగంగా కదిలిస్తూ వింత శబ్దాన్ని పుట్టించసాగాడు. అదే సమయంలో అద్దాన్ని కూడా వాటికేసి చూపాడు. దయ్యాలు కత్తెరకు భయపడ్డాయో అద్దానికి ఎక్కువ భయపడ్డాయో తెలియదు కానీ 2 వేగంగా కదలటం చూడటంతో దయ్యాలు 2 హడలిపోయి చెట్టెక్కడానికి ప్రయత్నించసాగాయి. దాన్ని గమనించిన సేవారావు, కదలకండి, ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి బంగారు నాణ్యాలు నాకు తెచ్చివ్వాలి. తెల్లవారేసరికి రాకపోయారో 2వ దయ్యం ఆ పెట్టెలోని భయానక ప్రాణులతో కలిసిపోక తప్పదు అని హెచ్చరించాడు. ఇప్పుడు పరిగెత్తడం 2వ దయ్యం వంతయ్యింది. సేవారాం లోపల నవ్వుకున్నాడు. అయితే చేతుల్లోని కత్తెరను అద్దాన్ని కదిలిస్తూనే ఉన్నాడు. మొదటి దయ్యం దీనంగా నిలబడుకుని తన మిత్రుడు ఎప్పుడు వస్తాడా, చెట్టు మీదకి ఎప్పుడు వెళ్ళిపోదామా అని భయంగా ఎదురు చూడసాగింది. 2వ దయ్యం తెల్లవారుజామున వచ్చి తనతో తెచ్చిన బంగారు నాణ్యాల సంచిని అతనికి ఇచ్చింది. అతడు దాన్ని వెంటనే తన సంచిలో పెట్టుకుని చేతిలోని కత్తెరను అదే వేగంతో కదిలిస్తూ, ఇప్పుడిప్పుడే తెల్లవారుతోంది, నేను పట్నం వెళ్ళి సాయంకాలం తిరిగి వస్తాను. మీరిద్దరూ బుద్ధిగా నడుచుకున్నట్టయితే ఆ సంచిలోని ప్రాణులను వదిలిపెడతాను అన్నాడు. ఆ తర్వాత కత్తెరను అద్దాన్ని సంచిలో పెట్టుకుని బయలుదేరి తిన్నగా తన ఇల్లు చేరాడు. భార్య శివానీకి తన 2 రోజుల అనుభవాలను వివరించాడు. అంతా విని అమిత ఆశ్చర్యం చెందిన అతని భార్య, నువ్వు ప్రపంచంలోకెల్లా చాలా ధైర్యవంతుడివి, తెలివైన వాడివి అని మెచ్చుకున్నది. నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినాలనే నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను అన్నాడు. అప్పటికే పేదరికం నుంచి బయటపడిన సేవారాం ఎంతో సంతోషంగా. కథ సమాప్తం. బేతాళ కథ. కీర్తికాంక్ష. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుసాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎలాంటి అద్భుత శక్తులను సాధించగోరి అర్ధరాత్రి వేళ ఇలా కఠోర శ్రమ చేస్తున్నావో నాకు తెలియదు. అయితే కొందరు అపూర్వమైన సాహస కృత్యాలు చేసి సాధించిన అద్భుత శక్తులను సైతం చేజేతులా జార విడుచుకుంటారు. ప్రాణభయంతో కలిగే అయోమయ చింతన వల్ల కూడా కొందరిలో ఒక్కొక్కసారి ఇలాంటి అనూహ్యమైన మార్పులు వస్తూ ఉంటాయి. అలాంటి అయోమయానికి లోనై హఠాత్తుగా మారిపోయిన వితంగుడనే సాహస యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విక్రముడు రాజ్యమేలే కాలంలో విలోమ దేశానికి రాక్షస బాధ వచ్చి పడింది. పాతాళం నుంచి రాక్షసులు హఠాత్తుగా భూమి మీదకి వచ్చి అందిన మనిషిని భక్షించి వెళ్ళేవారు. ఈ రాక్షసుల బాధను అరికట్టడం ఎలాగా అని విక్రముడు సతమతమవుతూ ఉన్న సమయంలో రాజధానికి విరూపాక్షుడనే ముని వచ్చాడు. రాజు ఆయనకు అతిథి మర్యాదలు చేసి తన సమస్య చెప్పుకున్నాడు. తపోసంపన్నుడైన విరూపాక్షుడి వద్ద ఒక మాయా దర్పణం ఉంది.
ఆయన పాతాళలోకం రాక్షసరాజు మహాబలిని అందులోకి రప్పించి విక్రముడి సమస్యను వివరించాడు. మహాబలి వినయంగా, మునివర్య, పులికి లేడి ఆహారం, రాక్షసుడికి మనిషి ఆహారం. ఇది దైవ నిర్ణయం అని మరువక ఈ సమస్యకు తమరే ఒక న్యాయమైన పరిష్కార మార్గం సూచించండి అన్నాడు. విరూపాక్షుడు కాసేపు ఆలోచించి, ఇక మీదట భూమి మీదకొచ్చిన రాక్షసులు నరుల్లో పుణ్యాత్ములను వదిలి పాపుల్ని మాత్రమే భుజించాలి. నియమభంగం చేసిన రాక్షసులకు భరించలేని పంటి నొప్పి శిక్ష. ధైర్యవంతుడైన నరుడాను రాక్షసుడి నోట్లో ప్రవేశించి అభయారణ్యంలోని వనమూలికలతో దంతధావనం చేస్తే తప్ప ఆ బాధ తగ్గదు అన్నాడు. మహాబలి ఆ నియమానికి అంగీకరించి దర్పణం నుంచి మాయమయ్యాడు. ముని మాయా దర్పణాన్ని విక్రముడికిచ్చి, నీకేదైనా ఇబ్బంది కలిగితే నన్ను తలుచుకో, నేను ఈ అద్దంలో కనపడి పరిష్కార మార్గాలు చెబుతాను అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాక్షసుల వాతపడే నరుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. మహాబలితో విక్రముడి ఒప్పందం గురించి దేశమంతా ప్రచారం కావడంతో రాక్షసుల వాత పడ్డవారు పాపాత్ములని అంతా నమ్మసాగారు. అలా దేశ పౌరుల్లో పాపభీతి కూడా బాగా పెరిగింది. ఆ కాలంలోనే అభయారణ్యాన్ని ఆనుకుని ఉన్న వికాసపురం గ్రామంలో శ్రీతంగుడనే భూస్వామి అందరికీ సాయపడుతూ చుట్టుపక్కల మంచివాడన్న పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు లేక లేక కలిగిన ఒక్కగానొక్క బిడ్డ వితంగుడు. మితిమించిన గారాభం వల్లనో ఏమో వితంగుడు చిన్నప్పటి నుంచి స్వార్థపరుడుగా తయారయ్యాడు. ఇంట్లో అందరూ మెచ్చుకుంటే సంతోషపడి బయట పిల్లలు కూడా తనను మెచ్చుకోవాలని ఉబలాట పడేవాడు. మెచ్చని వాళ్లను తిట్టేవాడు. దాంతో చుట్టుపక్కల పిల్లలు అతనికి దూరంగా ఉండేవారు. ఈ విషయమై అతను తన తాతకు ఫిర్యాదు చేస్తే ఆయన, బయటి వాళ్ళు నిన్ను మెచ్చాలంటే వాళ్లకు నచ్చేలా మసులుకోవటం తప్ప వేరే మార్గం లేదు అని హెచ్చరించాడు. నేను నాకిష్టమైన పనులే చేస్తాను, వాళ్లకు నచ్చే పనులు చేయను, అయినా వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి అన్నాడు వితంగుడు. వితంగుడికి ఇంకా బుద్ధి వికసించలేదని గ్రహించిన తాత అతన్ని ఆ ఊళ్ళోని మహాపండితుడు విద్యానాథుడి వద్ద విద్యాభ్యాసానికి పంపాడు. అక్కడ అందరి మెప్పు పొందాలన్న కాంక్షతో వితంగుడు ఎంతో కష్టపడి చదివాడు. చేరిన 1 సంవత్సరంలోనే అందరిలోకి మిన్న అయ్యాడు. కానీ తనను మెచ్చుకోరేమని ప్రతిరోజు సాటి శిష్యులతో గొడవ పడుతూ ఉండేవాడు. వాళ్ళు విసిగిపోయి గురువుకు చెప్పారు. గురువు అతన్ని సంజాయిషి అడిగాడు, నేను శిష్యులందరిలోకి మిన్న, వాళ్ళు నా తెలివిని మెచ్చుకోవడానికి బదులు ఫిర్యాదు చేస్తే తమరు వాళ్లను మందలించకపోవటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు వితంగుడు నిష్ఠూరంగా. శిష్యుల్లో మిన్న కాబట్టి నీకు తెలివి ఉంది, తోటి శిష్యులు నిన్ను ఇష్టపడటం లేదు కాబట్టి ఆ తెలివి నీకు ఉపయోగపడటం లేదు. డబ్బైనా తెలివైనా అక్కరకొస్తేనే విలువ. తమకు ప్రయోజనం లేకపోతే గొప్పవాళ్లను కూడా ఎవ్వరూ మెచ్చుకోరు. కాబట్టి నిన్ను అందరూ మెచ్చుకోవాలంటే 10 మందికి ఉపయోగపడే పనులు కూడా చేయాలి అన్నాడు విద్యానాథుడు. ఆ మాట నచ్చని వితంగుడు తన పద్ధతి మార్చుకోలేదు. అలా కొన్నేళ్లు గడిచిపోయాయి. ఒకనాడు ఉదయం విద్యానాథుడు శిష్యుల్ని అభయారణ్యానికి వెళ్ళి వనమూలికలు తెమ్మన్నాడు. అందరూ వెళ్ళారు. అయితే వితంగుడు మాత్రం అరణ్యానికి వెళ్లకుండా గురువు దగ్గరే ఉండిపోయాడు. విద్యానాథుడి శిష్యులు ప్రవేశించిన సమయానికే అభయారణ్యంలో మహాసురుడు అనే రాక్షసుడు అడుగుపెట్టాడు. వాడు కొంతకాలం క్రితం ఆకలి బాధతో విచక్షణ కోల్పోయి పుణ్యాత్ముడైన ఒక నరుణ్ణి పట్టి మింగేశాడు. నియమభంగం ఫలితంగా వాడికి భరించలేని పంటి నొప్పి మొదలయ్యింది. ధైర్యవంతుడైన నరుడు దొరుకుతాడన్న ఆశతో వాడిప్పుడు అభయారణ్యానికి వచ్చి కంటపడ్డ విద్యానాథుడి శిష్యులను చూసి, నా నోట్లో ప్రవేశించి మీ దగ్గరున్న మూలికలతో నా పళ్ళు తోమాలి అన్నాడు. వాణ్ణి చూడగానే భయపడిపోయిన శిష్యులు వాడి మాట వినగానే మూర్ఛపోయారు. మహాసురుడు పంటి బాధతో మూలుగుతూ ఒకచోట చతికిలబడిపోయి వాళ్ళందరినీ ఒళ్ళో వేసుకున్నాడు. అడవికి వెళ్లిన శిష్యులు ఎంతకు రాకపోయేసరికి గురువు ఆదేశం ప్రకారం వాళ్లను వెతుక్కుంటూ వెళ్లిన వితంగుడు మహాసురుణ్ణి చూశాడు. అంతలోనే మహాసురుడు అతన్ని గుప్పిట పట్టుకుని పైకెత్తి తన కోరిక వినిపించాడు. వితంగుడు ఏమాత్రం భయపడకుండా, నేను నీ నోట్లో ప్రవేశించి మూలికలతో దంతధావనం చేస్తే నీ పంటి నొప్పి తగ్గుతుంది, కానీ అందువల్ల నాకేం ప్రయోజనం అన్నాడు. నువ్వు నా పంటి బాధను తొలగిస్తే నేను నీ కోరిక తీరుస్తాను అన్నాడు మహాసురుడు. నేను నాకిష్టమైన పనులే చేస్తాను, అయినా అందరూ నన్ను మెచ్చుకోవాలి, అది నా కోరిక, తీర్చగలవా అన్నాడు వితంగుడు.
నువ్వు నా పంటి బాధను తొలగిస్తే నా దగ్గరున్న స్తుతీంద్రం అనే అద్భుత శక్తిని నీకిస్తాను. అప్పుడు అందరూ నిన్ను పొగుడుతారు అన్నాడు మహాసురుడు అతన్ని తన ఒడిలోకి జారవిడుస్తూ. వితంగుడు రాక్షసుడి ఒడిలో స్పృహ తప్పిపడి ఉన్న సాటి శిష్యుల నుంచి కొన్ని మూలికలు తీశాడు. మహాసురుడు అతన్ని అరచేతిలోకి తీసుకుని నోట్లో వేసుకుంటే తొణక్కుండా బెణక్కుండా అక్కడ నిలదొక్కుని మూలికలతో పళ్ళన్నీ తోమి ఉపశమనం కలిగించాడు. మహాసురుడు అతన్ని నోట్లోంచి తీసి తలను 3 సార్లు నిమిరి, స్తుతీంద్రం నీ వశమయ్యింది. నీ అంతట నువ్వు పొమ్మనేదాకా ఆ శక్తి నీ వద్దే ఉంటుంది. ఇక మీదట నువ్వు మంచి చేసినా చెడు చేసినా నీకు మంచి పేరే వస్తుంది అని చెప్పి మాయమయ్యాడు. అంతే. అంతకు ముందెన్నడూ అతన్ని మెచ్చని సాటి శిష్యులు నిర్భయంగా రాక్షసుడి నోట్లో ప్రవేశించిన అతని ధైర్యం అసాధారణమంటూ ముక్త కంఠంతో మెచ్చుకున్నారు. గురువేమో నీకిక నేను నేర్పాల్సిన విద్యలేవీ లేవు అన్నాడు. ఒకరోజు గ్రామాధికారి అతన్ని కలుసుకొని, నీ అనుచరుడిగా ఉంటూ నీ మాటను శిలాశాసనంగా భావిస్తాను అన్నాడు. వికాసపురంలో వితంగుడి మాటకు తిరుగు లేకుండా పోయింది. అతను ఏం చేసినా స్తుతీంద్రం మహిమ వల్ల అందరూ అతన్ని మెచ్చుకోవడం వల్ల అతడు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డాడు. గ్రామస్తులు ఊరికేం మేలు జరిగినా వితంగుడే కారణమని పొగిడేవారు. కష్టాలు వస్తే విధిలేలాని సర్దుకునేవారు. స్తుతీంద్రం మహిమతో వితంగుడి ఖ్యాతి గ్రామాంతరాలకు పాకింది. గ్రామాధికారులందరూ వితంగుడికి అనుచరులై అవినీతికి పాల్పడసాగారు. క్రమంగా అతడి పేరు రాజధానికి చేరింది. రాజు విక్రముడు చారులను పంపి అసలు విషయం గ్రహించి వితంగుడి ప్రభావం రాజధానిపై పడితే దేశం సర్వనాశనం కాగలదని కలవరపడ్డాడు. తరుణోపాయం తోచక ఆయన తన వద్ద ఉన్న మాయాదర్పణాన్ని ఆశ్రయించాడు. అందులో ప్రత్యక్షమైన విరూపాక్షుడు విషయం తెలుసుకుని, నేను మహాబలిని కలుసుకుని 1 ఏడాది తర్వాత నీ దేశంలో ఉన్న అవినీతి పరుల్లో ముఖ్యమైన వారిని గుర్తించి ఒక్కసారిగా మింగటానికి రాక్షసులను పంపే ఏర్పాటు చేస్తాను. ఇది తెలిస్తే ఏడాది గడువులో నీ దేశంలోని అవినీతి పరులందరూ మారిపోతారు. మారని వాళ్ళు రాక్షసులకు ఆహారమవుతారు అన్నాడు. మీ ఉపాయం బాగానే ఉన్నది, కానీ అసలు సమస్య అంతా వితంగుడిలోనే. పరపీడన చేస్తూ కూడా స్తుతీంద్రం అనే శక్తితో అందరి మెప్పు పొందుతూ ఉన్న అతన్ని అదుపు చేయడం ఎలా అన్నదే సమస్య అన్నాడు విక్రముడు దిగులుగా. నీకా విచారం వద్దు. వితంగుడిని ప్రశంసిస్తూ శాసనాలు రాయించు. దానితో పాటు అవినీతి పరులకు రానున్న ఆపదను చాటింపు వేయించు. నీ సమస్య పరిష్కారమవుతుంది అని చెప్పి మాయమయ్యాడు విరూపాక్షుడు. విక్రముడు విరూపాక్షుడు చెప్పినట్టు చేశాడు. ఏడాది గడిచేసరికి చాలామంది ప్రజలతో పాటు వితంగుడిలోనూ మంచి మార్పు వచ్చింది. పైగా అతడు స్తుతీంద్రాన్ని వదులుకుని మంచి పనులు చేయటం ప్రారంభించాడు. విలోమ దేశం ధర్మాత్మలకు నిలయంగా మారింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చెడ్డ పనులు చేసినా సరే ఎదుటివారు తనను పొగడాలని తన పంతో నెగ్గించుకునే విషయంలో పట్టుదలతో వ్యవహరించే వితంగుడు హఠాత్తుగా మంచివాడుగా మారిపోవడానికి కారణం అతనిలో ప్రాణభయం వల్ల ఏర్పడిన అయోమయమే కదా. ప్రాణభయం మనిషి ఆలోచనలను తల్లక్రిందులు చేయగలదు అనడానికి వితంగుడిలో వచ్చిన మార్పే ప్రబల నిదర్శనం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ స్థల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, భయాలన్నిటిలోకి ప్రాణభయం భయంకరమైనదే, అందులో సందేహం లేదు. అయితే వితంగుడిలో వచ్చిన మంచి మార్పుకు అది కారణం కాదు. కొందరిలో ప్రాణభయం కన్నా కీర్తికాంక్ష బలవత్తరమైనది. చేసిన ప్రతి పనికి అందరి చేత మెప్పు పొందాలన్నది వితంగుడికి జన్మతహా వచ్చిన స్వభావం. అందులో చివరిదాకా ఎలాంటి మార్పు రాలేదు. రాక్షసులకు ఆహారమైన వారు చెడ్డవారని ప్రజలు నమ్ముతారని, అలా జరగకుండా ఉండాలంటే మంచివాడుగా మారడం ఒక్కటే మార్గమని అతను గ్రహించాడు. కీర్తికాంక్ష ఉన్నవారు మంచి పనులు చేయడమే కాక చెడ్డ పనులు కూడా మానగలరు. వితంగుడు ఆ పనే చేశాడు. ఇక స్తుతీంద్రం కారణంగా లభించిన పొగడ్తల కన్నా రాజు రాయించిన శాసనాలే ఎక్కువ తృప్తినివ్వడం వల్ల అతడు స్తుతీంద్రాన్ని వదులుకున్నాడు. అందువల్ల వితంగుడిలో వచ్చిన మార్పుకు కారణం మరణ భయం కాదు, అతని కీర్తికాంక్ష అన్నది సుస్పష్టం అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే
బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.